ఒక్క ప్రశ్న, మీ క్లాస్లో బాగా చదివిన వాళ్ళందరూ ఇప్పుడు జీవితంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నారా? లేరు కదా. మరికొందరు బిలో యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే విజయం తెలివిపై మాత్రమే ఆధారపడదు. ఈ వీడియోలో తెలివైన వాళ్ళు కూడా ఎందుకు వెనుకబడతారో 5 ప్రధాన కారణాలు చూద్దాం. మొదటి కారణం, ఎక్కువ ఆలోచించడం. తెలివైన వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని చాలా ఎక్కువగా విశ్లేషిస్తారు. అంటే ఇది సరైనదేనా, ఇంకో అవకాశం వస్తుందేమో, ఇలా ఆలోచిస్తూ అవకాశాలు కోల్పోతారు. గుర్తుంచుకోండి, ఆలోచించడం అవసరమే, కానీ చర్య తీసుకోవడం అంతకన్నా ముఖ్యం. రెండవ కారణం, పరిపూర్ణత కోసం ఎదురు చూడడం. అంటే పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం. దీంట్లో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సిద్ధం కావాలి, పర్ఫెక్ట్ అయిన తర్వాత మొదలు పెడతాను, ఇలా అనుకుంటూ సంవత్సరాలు గడిపేస్తారు. పర్ఫెక్ట్ మూమెంట్ అనేది ఉండనే ఉండదు. మొదలు పెట్టిన తర్వాతే మనం పర్ఫెక్ట్ అవుతాము. మూడో కారణం, డిసిప్లిన్ లేకపోవడం. తెలివి మీకు దారి చూపిస్తుంది, కానీ డిసిప్లిన్ మాత్రమే మీరు కోరుకున్న గమ్యానికి తీసుకెళ్తుంది. అంటే రోజు చిన్న పనులు చేసే వ్యక్తి ఒకరోజు భారీ ఫలితాలు సాధించవచ్చు. నాలుగో కారణం, ఈగో ఉండడం. అంటే నాకు తెలుసు, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇలా ఆలోచనలు ఎదుగుదలను ఆపేస్తుంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితాంతం విద్యార్థిగానే ఉంటాడు. ఐదవది మరియు చివరిది, కన్సిస్టెన్సీ లేకపోవడం. అంటే ఒకరోజు 10 గంటలు పనిచేసి ఇంకొక రోజు ఇంకో 10 రోజులు ఏం చేయకపోతే విజయం రాదు. రోజుకి 1% మెరుగుదల 1 సంవత్సరం తర్వాత అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. సో కన్సిస్టెన్సీ మోటివేషన్ కంటే శక్తివంతమైనది. సో చివరిన నేనేం చెప్తున్నాను, వెనుకబడిపోవడానికి కారణం తెలివి లేకపోవడం కాదు, అవి ఎక్కువగా ఆలోచించడం, పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడటం, డిసిప్లిన్ అనేది లేకపోవడం, ఈగో ఉండడం, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఈ 5 కారణాల్లో మీకు ఎక్కువగా వర్తింపజేసేది ఏంటి? కింద కామెంట్స్లో తప్పకుండా తెలపండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.